ఓకే 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 రైట్ 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 బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆశా గారు. బాజీ గారు మీకు రెండు బాధ్యతలు. ఒకటి తెలంగాణ స్టేట్ లో డెవలప్మెంట్ కి సంబంధించి, ఏపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కి ప్రోత్సాహానికి సంబంధించి. ఆశా గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి ఐ న్యూస్ వీక్షకులకి శుభోదయం. సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు దావోస్ 25 అన్నది ఒక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సమ్మేళనం. దీంట్లో 50 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్యవేత్తలు, అట్లాగే ఎకనామిస్టులు, రాజకీయవేత్తలు, దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము ఇది. ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టడం, సమస్యల్ని పరిష్కరించడం, అనేక సమస్యలు, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రుణగ్రస్తులై రుణాల భారం పెరుగుతున్న నేపథ్యం, అమెరికన్ ప్రెసిడెంట్ నాయకత్వం మార్పు, కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్న అనిశ్చిత పరిస్థితులు, వీటి నేపథ్యంలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సమావేశం ఇది 2025 సమావేశం అండి. దీంట్లో మరి ఇవాళ మన దేశం నుంచి 100కి పైగా సిఇఓలు వెళ్తున్నారు. అట్లాగే ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కూడా పాల్గొంటున్నారు. మన సీఎంస్, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అట్లాగే కర్ణాటక నుంచి డికే శివకుమార్ గారు డిప్యూటీ సీఎం, ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారండి. ఎందుకు చెప్తానంటే ఈ లిస్టు ఇవాళ ఇది ఎంత, నాకు కొంచెం టైం ఇవ్వాలి ఆశా గారు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఇవాళ ఇది ఒక మంచి అవకాశం మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అవకాశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం. ఇటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయటం లేదు ఏ కంపెనీ కూడా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళారు. అనేక సంస్థలతోటి ఆయన మాట్లాడారు. దాదాపు చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించి వస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒక అగ్రిమెంట్ కూడా అవలా. ఏదైతే ఆయన మాట్లాడి ప్రామిస్ చేసిన లిస్టు చాలా పెద్ద లిస్టు ఉంది. ఎవరు కూడా రాలా. ఈలో గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టి అంతా కూడా రాష్ట్రాభివృద్ధి, ఇండస్ట్రియలైజేషన్ అనే దాని మీద కంటే కూడా ఈ సంక్షేమం, ప్రజలకు ఏదో ఉచితాలు ఇవ్వడం అనే దాని మీద దృష్టి పెట్టాడు తప్ప, అందుకని ఆయన ఆసక్తి చూపించాలి 5 ఏళ్లలో కూడా. ఒక సంవత్సరం కరోనా తోటి ఆ సమావేశమే రద్దయింది. ఆయన ఒకే ఒక తరం వెళ్ళారు 2022లో. ఇందాక మస్తాన్ రావు చెప్పారు, ఒకే తరం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా 4 సంస్థలతో 4 అగ్రిమెంట్లే జరిగినాయి. దానికి 1,25,000 కోట్లు మేము తెచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది. తప్పించి ఈ 10 సంవత్సరాల్లో అటు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, విదేశీ సంస్థలు ఎప్పుడూ కూడా ఏదో 1-2 తప్ప వచ్చి ఇక్కడికి పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసం అనేది ఏ ఒక్కటి జరగలేదు. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగ్రిమెంట్ అయ్యాడో అదాని 60,000 కోట్ల రూపాయలతోటి రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అగ్రిమెంటే అది మేజర్ అగ్రిమెంట్ ఆయన చేసింది, తప్పించి వేరే ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ జరిగే రేపు 5 రోజుల పాటు 20వ తారీఖు నుంచి జరగబోతున్న సమావేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సమావేశంగా నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోకస్ కొంచెం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఎల్లి ఊకదంపుడుగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఒక పెవిలియన్ ఉంటుంది, ఒక సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఒక సెషన్స్ లో ఆయన మాట్లాడతారు. అట్లాగే నారా లోకేష్ గారు సిఇఓగా మారి అక్కడ కంపెనీలతో మాట్లాడారు. అంతవరకే కాదండి, స్పెషల్ గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏంటంటే ఏ రంగాల్లో కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ మీదే మాట్లాడటం కాదండి, చాలా రంగాల్లో అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 6.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు చదువుకొని వీళ్ళు ఎక్కడెక్కడికో వలసలు వెళ్తున్నారు.
ఉద్యోగాలతో లేక ఇక్కడ ఏమీ లేక వ్యవసాయాధార రాష్ట్రం ఇది మనది. కాబట్టి ఏంటంటే ఫోకస్ గా ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టి పెట్టడం, అట్లాగే ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, ఇక్కడ ఐటీ రంగం ఒకటి, ఫార్మా రంగం ఒకటి ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆ రంగం మీద దృష్టి పెట్టడం, ఆ రంగంలో ఉన్న సంస్థలతోటి ఆయన చర్చలు జరపడం, వాళ్ళు చర్చలు జరపడమే కాదండి, వాళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన అట్లు వాతావరణాన్ని క్రియేట్ చేయడమే మాత్రమే కాదు, ఫాలోఅప్ కూడా చాలా అవసరం. గతంలో జరిగిన తప్పు ఏంటంటే, 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన 5 సార్లు వెళ్ళారు, అక్కడ రిప్రజెంట్ చేశారు, మంచిదే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటనేది రిప్రజెంట్ చేశారు చక్కగా, కానీ తర్వాత ఫాలోఅప్ లేదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే తగిన విధంగా ఫాలోఅప్ చేయాలి, ఆ కంపెనీస్ ని ఆహ్వానించాలి, అవసరమైతే మళ్ళీ మన అధికారులను పంపి వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వసతుల్ని అవన్నీ వాళ్ళని తనిఖీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన వాళ్ళ కోరికలు ఏంటో, వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చే పరిస్థితులు జరగల. ఆ తర్వాత ఫాలోఅప్ లేకపోవటం వల్లనే ఆయన మాట్లాడిన అనేక సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాయి సంస్థలు. కాబట్టి అలాంటి తప్పిదాలు ఈసారి జరగకుండా ఒక ఫోకస్డ్ గా ఏదైతే ఇక్కడ అవకాశాలు ఉన్నాయో, మనకి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ వ్యవసాయ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల బేస్డ్ చేసిన ఇండస్ట్రీస్ ని, అట్లాగే ఫార్మా ఇండస్ట్రీస్ ని, అట్లాగే ఐటీ రంగాన్ని ఇక్కడ ఎక్కువగా ఎస్టాబ్లిష్ కంపెనీలు వచ్చే విధంగా దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ చేయటం, అట్లాగే ఏంటంటే ఫాలోఅప్ చేయటం, తర్వాత ఫాలోఅప్ చేయటం అనేది చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన 5 ఏళ్ళు ఏం చేయలే. మరి అమర్నాథ్ మరి సిల్లీగా అమర్నాథ్ మంత్రి గారు 1 సంవత్సరం అయితే విశాఖలో మేము ఏదో పెట్టాం కాబట్టి అక్కర్లేదని, 1 సంవత్సరం అయితే చలి ఎక్కువగా ఉంది, అక్కడ వేడి నీళ్ళు దొరకు, ఎక్కడ వెళ్ళే అవసరమైందని ఆయన వ్యాఖ్యానాలు, సిల్లీగా వ్యాఖ్యానాలు చేశారు. వాళ్ళు అంత తేలిగ్గా తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అన్నా గానీ, ఆర్థిక పరిస్థితి అన్నా గానీ. కాబట్టి ఏంటంటే ఆ రకంగా అయిపోయింది, గతం జరిగిపోయింది. ఇప్పుడు ఈ జరగబోయే సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఇక్కడ అనేక సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అనేక విదేశీ సంస్థలు ఆహ్వానించాలి. కేవలం మన దేశంలో ఉన్న సంస్థలనే పట్టుకురావటం కాదండి, వాళ్ళతో మాట్లాడటం కాదు, విదేశీ సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అనేక రెవల్యూషన్స్ జరిపిన దేశం అది వ్యవసాయ రంగంలో. అట్లాగే మనకి మెరైన్ కోస్ట్ ఉంది, లెంతీ కోస్ట్ ఉంది. ఆ మెరైన్ కోస్ట్ లో మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే సీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన అనేక సంస్థల్ని మనం ఆహ్వానించవచ్చు. అట్లాగే ఏంటంటే ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, టమాటాలు. మనకి టమాటాలు 5 రూపాయలకి 1 రూపాయి కూడా పడేస్తున్నారండి. అనంతపురంలో పండింది టన్నుల కొద్దీ పడేస్తున్నారు ఊరికే. దాన్ని ప్రాసెసింగ్ చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేసే సంస్థల్ని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తే అక్కడ రైతులకి గిట్టుబాటు ధర లభిస్తుంది. జరుగుతూ ఉన్నాయి, కొంతమంది రైతులు చేస్తూ ఉన్నారు, ప్రాసెసింగ్ చేసి దాన్ని డ్రై చేసి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ని మనం పిలవాలి, కేవలం చిన్న వాళ్ళు కాదండి. దాన్ని ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ని మనం ఆహ్వానించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ లో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి ఇవాళ. వాటన్నిటిని కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు టీం ఏదైతే దావోస్ వెళ్తున్నారో అక్కడ ఆ దిశగా ఆ కోణంలో పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.